చెందింది. ఆయనను దేవుని చిత్తం నెరవేరినట్లు తన విధేయత చూపించింది. మరియతో ప్రదానం చేయబడిన యోసేపు మరియ గర్భవతి అని తెలుసుకొని తనను ఎలా అవమానపరచకుండా వదిలేయాలా అని ఆలోచిస్తూ రహస్యంగా తనను విడిచిపెట్టాలని అనుకున్నాడు. అయితే గబ్రియేలు దూత స్వప్నమందు తనకి కనిపించి తన భార్యగా చేర్చుకోబోతున్న మరియ గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని తనకి చెప్పాను. కాబట్టి తను నిద్ర మేల్కొని పరిశుద్ధాత్మ దేవుడు తనకు బయలుపరిచిన విధంగా పరిశుద్ధుడైన దేవుడు జన్మించే వరకు ఆమెను ఎరుగక ఉండేది. ఆ దినములలో కైసరు ఆగుస్తు వలన ప్రజాసంఖ్య రాయించుకొనవలనని ఆజ్ఞ అయింది. కాబట్టి యోసేపు కూడా తన భార్యగా ప్రదానము చేయబడిన మరియను తీసుకొని ప్రజా సంఖ్యలో తమ పేర్లు వ్రాయించుకొనుటకు వెళ్ళే. అయితే జనములతో ఆ ఊరంతా కిటికీలాడుతున్నందున సత్రములో వారికి స్థలము దొరకలేదు. ఒక చిన్న పశువుల పాకలో కొంత సమయం కొంత స్థలము వారికి దొరికినందున వారు అక్కడ ఉండేది. మరియకు ఆ దేశంలో కొందరు గొర్రెల ప్రజలందరికీ కలుగబోమా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచారు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. అందుకు ఆ దూత, భయపడకము, ఇదిగో ప్రజలందరికీ కలుగబోము మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నా. దావీదు పట్టణమందు మీకు ఒకరు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు ఒక పొత్తిగుడలతో ఆయన చుట్టబడి ఉన్నాడని వారికి చెప్పారు. వారికి ఒక రక్షకుడు జన్మించాడనే ఆనందంతో గొల్లలు నాట్యమాడుతూ యేసుక్రీస్తును చూడటానికి వెళ్ళారు. అది పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దిక్కున ఒక నూతన నక్షత్రం ఉదయించుట చూచి యూదా దేశములకు ఒక రాజు పుట్టేనని గ్రహించి ఆయనను చూచుటకు బయలుదేరి వెళ్ళి ఆ నక్షత్రం పశువుల పాకం మీదుగా ఆగి ఉండటం చూసి లోపలికి వెళ్ళి యేసు ప్రభువుకు బంగారు సాంబ్రాణి బోళమును తమ పెట్టెలు విప్పి